కస్బా పెంటపాడు లూథరన్ చర్చ్ దైవజనులు రెవరెండ్ సునీల్ కుమార్ గారికి, అలాగే అసిస్టెంట్ పాస్టర్ కాంతారావు గారికి, మన సిఆర్ గారు అయినటువంటి ఆసాఫ్ రాజు గారికి, చర్చి పెద్దలకు, అలాగే స్త్రీల సమాజం వారికి, యూత్ సమాజం వారికి, విశ్వాసులకు, ఈ నూతనంగా ఈ మందిరానికి వచ్చినటువంటి కొత్త వారికి అందరికీ ప్రభు పేరున వందనాలు. నేను ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి. ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు చాలు. కస్బా పెంటపాడు గ్రామంలో అక్కడ ఒక చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్కి వచ్చేవాడు నేను. ఈ చర్చ్కి ఇదే రావటం మొదటిసారి. ఆ చర్చ్లో మా అమ్మ వచ్చేది, మా అమ్మతో నేను వచ్చేవాడు అనమాట. ఇప్పుడు మా అమ్మ ఎవరో మీకు తెలియాలి, తెలుసు కదా మీకు. కాకర్ల సుజానమ్మ, కాకర్ల మంగమ్మ గారు అమ్మాయి. కాకర్ల మంగమ్మ గారు ప్రభువుని తెలుసుకోవటం వల్ల కాకర్ల సుజానమ్మ గారు కూడా ప్రభువుని తెలుసుకున్నారు. ఆవిడ గర్భాన్ని నేను పుట్టడం వల్ల నేను కూడా ప్రభువుని గురించి చెప్పడానికి మీ ముందు సాహసం చేస్తున్నాను. జూలై మొన్న 5వ తారీఖున అమ్మ పరలోక ప్రవేశం చేరారు. తర్వాత దేవుడు నాకు ఈ అవకాశం కల్పించారు. చిన్నతనంలో ఇదే చర్చిలో దేవుణ్ణి పరిచయం చేసిన అమ్మ ఇక్కడ. ఈ ముందు ఒక చర్చ్ ఉంది. ఈ చర్చ్ కట్టి అనాలైందో నాకు తెలియదు, కానీ ఆ చర్చ్కి వచ్చానండి. అప్పుడు పిట్టా శోభనాద్రి మాస్టారు సిఆర్ గారు, అప్పుడు పాస్టర్ గారు ఎవరన్నా గుర్తులేదు, బాగా చిన్నపిల్లోండి. అమ్మతో పాటు పనిచేసిన శాంతమణి పంతులమ్మ గారు, అలాగే శోభనాద్రి గారు భార్య లక్ష్మీకాంతమ్మ గారు, పొట్ల గోతి గారు భార్య మీరమ్మ గారు, పొలమూరు రాజేశ్వర గారు భార్య, ఎవరు రాజేశ్వర గారు భార్య సావిత్రమ్మ గారు, వారందరితో కలిసి పనిచేశారు అమ్మ. ఈ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే తిరిగాను, ఇక్కడే దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు మన సిఆర్ గారి ద్వారా అవకాశం కల్పించారు. మరి ఈరోజు వర్తమానం ప్రకారం మనం వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మూడవ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా. చాలమ్మ. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందామంట మన అందరం. అయితే అంతకుముందు ఏం జరిగిందంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమి అని అపోస్తుడైన పౌలు మనకి మీరు ఎరగరా అని చెప్తున్నాడు. మీరు ఎరగని అంటూ ఏమి లేవు, అన్నీ ఎరుగుదురు మీరు. ప్రభు చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికే బాప్తిసం పొందిన మనం ఎందులో మనం బాప్తిసం పొందామంటే మరణములోనికే బాప్తిసం పొందామంట. ఏమిటి మరణంలోనికి బాప్తిసం పొందటం అంటే, మనందరము కూడా మరణము చెందిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, అనేటువంటి ఆశయం, అనేటువంటి దృక్పథంతో మనం ఇక్కడికి వచ్చాం. దాని గురించే వచ్చారు కదా మనందరం. ఇక్కడ ప్రభువుని ఆరాధించడానికి వచ్చామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరినీ మరణములో నుండి జీవములోనికి ఆయన తీసుకువెళ్ళాలని ఒక ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని క్రైస్తవులుగా పిలువబడినటువంటి ఎవరైనా సరే ప్రత్యేకించబడిన వారు లోకంలో
క్రైస్తవులుగా పిలువబడేవాళ్ళు ఎవరైనా సరే క్రీస్తును అనుసరించేవారు. క్రైస్తవులుగా పిలువబడేవాళ్ళు ఎవరైనా సరే క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు మహిమని ధరించుకోవాలి. అందుకనే ప్రభువు ఒక చోట అంటాడు, మీరందరూ కూడా ఇరుకు మార్గంలో ఉన్నారంటున్నాడు. ఇరుకు మార్గం అంటే ఏంటి? క్రీస్తు మార్గం అందరికీ నచ్చదు. క్రీస్తు స్వభావము అందరికీ ఇష్టపడరు. క్రీస్తుని గురించి అందరూ తెలుసుకోలేరు. లోకానికి క్రీస్తు అంటే ఎవరో తెలియదు. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఒక భక్తుడు ఏమని చెప్తాడంటే, లోకానికి బైబిల్ తెలియదు. లోకానికి తెలిసింది ఎవరంటే క్రైస్తవులు. అందువలన లోకము బైబిల్ చదవదు. లోకం ఎవరిని చదువుతుంది? లోకం ఎవరిని చదువుతుంది? క్రైస్తవులను చదువుతుందంట. ఆయన అంటాడు, కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు చెప్తున్న మాట చెప్తున్నాను మీకు. లోకము బైబిల్ చదవదు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ బైబిల్ చదువుతున్నారు. అందరి చేతుల్లో కూడా బైబిల్ ఉంది. మీరు బైబిల్ చదువుతున్నారు. మరి లోకానికి ఏం తెలుసు? లోకానికి తెలియదు. కాబట్టి లోకమేం చదువుతుంది? క్రైస్తవుని చదువుతుంది. క్రైస్తవులు ఎందుకు చదువుతున్నారు? వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి క్రైస్తవులను చదివితే బైబిల్ని చదివినట్టే. కాబట్టి మనం చదువుతూ ఉంటుంది లోకం బయటకు వెళ్ళిన తర్వాత. ఇది సంఘం. సంఘం అంటే యేసు ప్రభు తన స్వరక్తంతో కొనుక్కున్నాడు మనల్ని. ఇక్కడ మారు మనసు పొంది ఇక్కడ బాప్తిసం పొందాం. ఆచారం ప్రకారం చిలకరింపు బాప్తిసం కదండి మంది. చిలకరింపు బాప్తిసం ద్వారా మనం సంఘంలో చేర్చబడ్డాం. కాబట్టి మనం ఎవరం అంటే దేవుని రాజ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి పౌరులు. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఇటుకగా తయారవుతున్నాం. ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇటుక బట్టీల్లో పనిచేసేవాళ్ళు ఉంటే గనక, లేకపోతే ఇటుక బట్టీలు తయారు చేసినప్పుడు ఇటుకను ఎలా తయారు చేస్తారు చెప్పండి? మట్టి తీసుకుని ఒక రూపాన్ని చేసి ఆ ఇటుకని ఏం చేస్తారు? కాల్చి వేస్తారు. కాల్చిన తర్వాత ఏమవుతుంది? దృఢముగా అవుతుంది. అప్పుడు దాని ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి చర్చి కడతాడు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. మనందరము ఒక ఇటుకలు, మట్టితో తయారు చేయబడినటువంటి వాళ్ళం. మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అగ్ని ద్వారా, శ్రమల ద్వారా, వేదనల ద్వారా, శోధనల ద్వారా, కష్టాల ద్వారా, కన్నీళ్ళ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? కాలుస్తూ ఉంటాడు. ఇక్కడ కాలుస్తూ ఉంటాడు. కాల్చిన తర్వాత ఆయన ఒక ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆ సంఘంలో నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? మరణము ద్వారా పరలోకంలో ఒక బిల్డింగ్ కడుతున్నాడు ఆయన. ఒక బిల్డింగ్. ఆ బిల్డింగ్లో నిన్ను ఒక ఇటుకలాగా పెడతాడు అక్కడ. అర్థమవుతుందా చెప్తున్న మాటలు? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మరణములో నుంచి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయనే మాదిరికరంగా భూలోకానికి వచ్చాడు. వచ్చి ఆయనతో మనం ఉండాలని, ఆయన వలే మనం ఉండాలని ఆయన మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి చూపించాడు. చూడండి, రోమాపత్రికలో మరొకసారి ఆ వాక్యాలు మనం ధ్యానం చేద్దాం. 5వ వచనం, రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారెగుదుము. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల, ఆయన ఏ విధంగా చనిపోయాడో అదే విధంగా మనం చనిపోవాలి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు, పాపము నిమిత్తము చనిపోయాడు.
కానీ మనం పాపులం. ఆయన దగ్గర పాపము లేదు, కానీ మన కోసం ఆయన పాపిగా మార్చబడి చనిపోయాడు. మనం ఎవరు? మనం పాపులం. మనం పాపులం కాబట్టి ఈ పాపాన్ని పట్ల మనం మరణం చెందాలి. ఇంతకే మరణం ఏం చెందాలంటే మనలో ఉన్న పాపాన్ని మనం చంపాలి. పాపము అనే పదం రాగానే మీరు ఏమనుకుంటున్నారు? చుట్టు తాగడం పాపమా, సిగరెట్ తాగడం పాపమా? మా చిన్నప్పుడు అలాగే చెప్పేవారు. చుట్ట తాగడం, సిగరెట్ తాగడం పాపం అనుకునేవాళ్ళు మేము. చుట్ట తాగడం, సిగరెట్ తాగడం వ్యసనం, అది వేరు. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. చూడండి ఆ వాక్యం ఎక్కడుందో, యోహాను సువార్త 1 యోహాను 3:4 ఉంది. చూడగలిగిన వాళ్ళు చూడండి. చాలమ్మా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ పాపము అనే పదం మనం చాలాసార్లు వింటున్నాం. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కాదని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను కాదని, దేవుడు చెప్పినటువంటి విషయాలను కాదని, దేవుడు చెప్పిన సంగతులను కాదని, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా మనం అతిక్రమిస్తే అది పాపం. గుర్తుపెట్టుకున్నారా? సెల్ ఫోన్ చూడటం పాపం కాదు. సెల్ ఫోన్ చూస్తాం వ్యసనం, ఎడిక్ట్ అయిపోతున్నాం మనం. చుట్ట తాగడం వ్యసనం. వ్యసనం వేరు, పాపం వేరు. ఇక్కడ పాపం అనే పదం ఎక్కడొచ్చిందంటే దేవుడి నుంచి దూరం అయిపోవటం, దేవుడు ఆజ్ఞను పాటించకపోవటం, దేవుడు ఎవరో తెలుసుకోలేకపోవటం. అది మరి అతి భయంకరమైన పాపం. ఏంటంటే దేవుడి గురించి తెలుసుకోకపోవటం అతి భయంకరమైన పాపం. ఇప్పటికీ కూడా మా స్వజనుల్లో కూడా ఇప్పటికే ఉన్నారు దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళు. పూర్వం దేవుడి గురించి తెలుసుకునేటువంటి వారు ఎవరిని పూజించేవారంటే పశుపక్ష్యాదులను పూజించేవారు, జంతువులను పూజించేవారు, సృష్టిని పూజించేవారు, సూర్యుని పూజించేవారు, చంద్రుని పూజించేవారు, ఎద్దును పూజించేవారు, దూడను పూజించేవారు. ఏమా పూజించేవాళ్ళు కాదా? మీకు తెలీదా? అడగండి. మీ పితరులు ఎవరన్నా ఉంటే, మీ మామ, మీ తాత వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి. మా పూర్వీకులు అయితే దూడను పూజించేవారు. మీ పూర్వీకులు కూడా దూడను పూజించే ఉంటారు. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు. ఈ జంతువులను పూజిస్తున్నప్పుడు మహిమాన్వితుడైన దేవుడు మన కోసం ఆయన ప్రత్యక్షపరుచుకుని ఏ విధంగానైనా సరే మానవులను రక్షించాలని ఒక కంకణం కట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఈ పాపం అనేది ఆదాము ద్వారా ప్రవేశించింది అన్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి మరణాన్ని నుంచి విడిపించగల దేవుడు ఎక్కడా లేడు. ఈ మరణాన్ని నుంచి విడిపించగల దేవుడు ఎక్కడా లేడు. కాబట్టి ఇక్కడున్నాడు. కాబట్టి మనందరం ఎక్కడికి వచ్చాం. ఈ పాపాన్ని నుంచి విడిపించే దేవుడు ఎక్కడా లేడు. ఇదొక ప్రత్యేకమైనటువంటి ఇరుకు మార్గం, ఇరుకుగా ఉంటుంది. అందరూ యేసు ప్రభువు నమ్ముకునే అందరూ వచ్చారు ఇందులోకి. అందరికీ ఏం కావాలంటే అందరికీ కొన్ని విషయాలు కావాలి. దేవుడు అంటే ఉచిత పథకాలు ఇచ్చేవాడు. కొంతమంది దృష్టిలో దేవుడు అంటే ఎవరో ఉచితంగా పథకాలు ఇచ్చేయాలి. మనకి గవర్నమెంట్ ఉచితంగా పథకాలు ఇస్తుంది కదా, అలా కోరుకుంటూ ఉంటారు దేవుణ్ణి. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే నీ నుంచి కోరుకుంటున్నాడు. అసలు విషయం దేవుడి నుంచి నువ్వు కోరుకుంటాం కాదు, దేవుడే కోరుకుంటున్నాడు నిన్ను. ఏమంటున్నాడు? నిన్ను ఏమేమంటున్నాడు? మీరు అనుకోవచ్చు, బాబు మేమేమేమండి బాబు, మేము పేదవాళ్ళం, మేమే ఏదో బ్రతుకుతున్నాం మా బ్రతుకులో అనుకోవచ్చు. దేవుడికి ఒకటి ఉంది నీలో, అది ఇష్టం. దేవుడికి ఏం కావాలి? విరిగి నలిగిన నీ హృదయం. అక్కడ ఉంటాడంట దేవుడు. ఎక్కడుంటాడు దేవుడు? నీ హృదయంలో ఉంటాడు. ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన నువ్వు గనక చేర్చుకుంటే నువ్వు పాపము నుంచి విడిపించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పునరుద్ధానంలో నువ్వు నిత్యము జీవిస్తూ ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఈ పునరుద్ధానపు అనుభవంలోకి నువ్వు వెళ్ళాలంటే రోమాపత్రికలో ఈ పౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఒక భయంకరమైనటువంటి ఒక విద్రోహి, ఒక ద్రోహి, క్రైస్తవులని, గర్భిణీ స్త్రీలని, తర్వాత క్రైస్తవులుగా పిలువబడే ప్రతి ఒక్కరిని కూడా కత్తితో నరుక్కుంటూ వెళ్ళేవాడు.
గర్భిణీ స్త్రీని కాలుతో తన్నేవాడు, భయంకరమైన పాపాలు చేశాడు. మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు అని యోధా మతంలో నిష్ఠాగరిష్ట గల కుటుంబంలో పుట్టినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి ఒక నరహంతకుడు, ఆ నరహంతకుడు చెప్తున్న మాట అనమాట. ఏమని చెప్తున్నాడు? ఆ నరహంతకుడు ఏం చెప్తున్నాడు? మీరు ఎరగరా, మీరు ఎరగరా. ఆ వాక్యం రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకటే చదవండి. మీరు ఎరగరా, ఏమెరగరు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని ఎరగరా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప మాట. ఇదే క్రైస్తవ్యంలో ఉన్న రహస్యం, ఇదే క్రైస్తవంలో ఉన్న రహస్యం. ఈ రహస్యాన్ని దేవుడు మనకి ఈరోజు రోమాపత్రిక ద్వారా, పౌలు ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎంతోమంది ప్రభువుని ఎరగనటువంటి వారు ప్రభువుని ఎరిగి సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా చంపేశారు ఎవరిని? పగడాల ప్రవీణ్ గారు. నేను ఎలా ప్రకటించాడు? ఆయన ఈ నేటి శతాబ్దంలో ఒక అపుస్తుడైన పౌలు లాంటివాడు. ఆయన కూడా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి, దాంట్లోకి ఎలా వెళ్ళాలి మనం అని ప్రకటించాడు. ఆనాడు పౌలే కాదు, ఇప్పటికే ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ మనకి మార్గదర్శకంగా చూసుకోవాలి. ఇది రోమాపత్రికలో చెప్పినటువంటి ఒక ప్రత్యేకమైన మాట. ఈ పునరుద్ధానపు అనుభవంలోకి నువ్వు రావాలంటే, మరణం నుంచి పాతి పెట్టబడాలంటే, మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, ఆ ఆజ్ఞలను తెలుసుకుంటూ ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. కింద చూడండి, అక్కడ అంటున్నాడు, అక్కడ 6వ వచనం చూడండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఎక్కడ ఎరగరా అన్నాడు ముందు, ఇప్పుడు ఎరుగుదుము అంటున్నాడు. ఏమి ఎరుగుదుము? మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. ఏమిటి ప్రాచీన స్వభావం? ఈ ప్రాచీన స్వభావం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి స్వభావము, దేవుణ్ణి తిరస్కరించే స్వభావము. దేవుడికి వ్యతిరేకంగా ఉన్న స్వభావం ఏంటి? ద్వేషము, కలహము, అసూయ, మత్సరము, కోపము, ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ స్వభావం నుంచి మనం విడిపించబడాలి. ఈ విడిపించబడినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? పరిశుద్ధమైనటువంటి పరిస్థితులు ఉంటారు. ఈ ప్రాచీన స్వభావంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? దేవుని వైపు చూడరు, కిందకు చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే లేపబడితే మనం క్రీస్తులో పైనున్న వాటిని వెతుకుడి. ఈ కింద ఉన్న వాళ్ళు ఏం చూస్తూ ఉంటారో మత్తయి సువార్తలో చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్తకు రండి ఒకసారి. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు అని మీతో చెప్పుచున్నాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మళ్ళీ చదవండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అది అసలైన విషయం. ఇంతకే మన ప్రయాణం ఎక్కడికనమాట? మన ప్రయాణం ఎక్కడికి? పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి ప్రయాణం. అందులోకి ప్రవేశించడానికి అందరికీ అవకాశం ఉందా? లేదు. అందరికీ అవకాశం ఉంటే ఇంకా మనం ఎక్కడ ఎంత కష్టపడి ఇరుకు మార్గంలో ఎందుకంటే ఇరుగ్గా ఎందుకు టికెట్లు తీసుకుంటాం? ఎక్కడ మనం ఇక్కడ ఇరుకు మార్గంలో టికెట్లు తీసుకుంటూ వెళ్తున్నాం మనం. మార్టిన్ లూథర్ గారు కూడా పాపాన్ని నుంచి బయటికి రావాలంటే పాప పరిహార పత్రాలు కొనుక్కోవాలని ఒక పీఠాధిపతి, ఒక మతాధిపతి చెప్తుంటే విని బైబిల్ చదివి తిరుగుబాటు చేశాడు.
క్రైస్తవుడు అంటే దేవుని విషయాలకు వ్యతిరేకంగా ఉన్న వాడిని తిరుగుబాటు చేసేవాడు క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే ఒక విప్లవవాది. క్రైస్తవుడు అంటే అమ్మ దెబ్బలాటలకి వెళ్ళకూడదు, మన గొడవ మనం చూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని చెప్తూ ఉంటారు చాలామంది. అది కాదు. క్రైస్తవుడు అంటే తిరుగుబాటు వ్యాధి. తిరుగుబాటు చేయాలి. దేని మీద తిరుగుబాటు చేయాలి? అన్యాయం మీద, అక్రమం మీద, పాపం మీద, అవినీతి మీద తిరుగుబాటు చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. అలా యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో పరిసయ్యుల మీద తిరుగుబాటు చేశాడు. అందుకనే పరిసయ్యుల్ని సూటుగా అడుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? డైరెక్ట్గా సమాజ మందిరంలో చెప్తున్నాడు. ఏమని? పరిసయ్యుల నీతి కంటే. ఎవరి పరిసయ్యులు? పీఠాధిపతులు, మఠాధిపతులు, మతాన్ని బోధించేవాళ్ళు, మతకర్తలు. వాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళకి ఎవరు ఎదురు చెప్పారు? యేసు ప్రభు ఎదురు చెప్పాడు. చూడండి ఆ పరిసయ్యుల యొక్క నీతి ఎలా ఉంటుందో ఊరికే కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు కంగారు పడకుండా వినండి దయచేసి. ఈ పరిసయ్యులు ఎలా ఉంటారంటే మత్తయి సువార్త 3:9 ఉంది. అబ్రహాము మాకు తండ్రి అంటారంట వీళ్ళు. ఈ పరిసయ్యుల యొక్క విషయాలు చాలా బాగుంటాయి. అదే పరిసయ్యుల నీతి గురించి మీరు తెలుసుకుంటే వీళ్ళంతా వేషధారణ కలిగి ఉన్నారు మీకు అర్థమవుతుంది అనమాట. ఈ పరిసయ్యుల గురించి, ఈ పరిసయ్యుల నీతి గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను ఈ రోజున. అబ్రహాము మాకు తండ్రి. మేమెవరం? చిన్నప్పటి నుంచి చర్చిలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఉన్నాము ఈ చర్చిలో. అబ్రహాం మాకు తండ్రి అని చెప్తారు ఈ పరిసయ్యులు. తర్వాత అస్తమానం ఉపవాసం ఉంటారంటే వాళ్ళు. మత్తయి సువార్త 9:14 వీరింటికి వెళ్ళి చదువుకోండి, రాసుకోండి కావాలంటే, టైం సరిపోదు మనకి. అస్తమానం ఉపవాసమే, మాట్లాడుతూ ఉపవాసం వీళ్ళు ఎక్కువగా ఉపవాసం ఉంటారు ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యుల గురించి చెప్తున్నాను అమ్మో, మీ గురించి చెప్పడం లేదు, వినండి. మత్తయి సువార్త 12:2 ఇతరులని విమర్శిస్తూ ఉంటారంట. అస్తమానం పొరుగింటోళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరింటికి ఎవరు వెళ్తున్నారో, ఎవరింట్లోకి ఎవరెవరు వెళ్తున్నారో, వీళ్ళు గొడవ అయితే వీధిలో కూర్చుంటారు. ఎవరైనా ఇద్దరు బండి మీద వస్తున్నారు కొత్తగానో పేటలోకి, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు, ఎవరింటికి వెళ్తున్నారు అని చూసుకుంటూ ఉంటారు. అది విమర్శిస్తాను. ఎక్కడికి వెళ్ళారు? అక్క చెల్లెళ్ళు అంటామా? కాదా. అక్క తమ్ముడు అంటామా? కదా. ఓకే, ఏదో చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు పరిచయాలు అనమాట. అలాగే వీళ్ళు మత్తయి సువార్త 15:9 ఉంది. వీళ్ళు పెదవులతో కనపరుస్తారంట దేవుణ్ణి. స్తోత్రం 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 స్తోత్రం, పెదవులతోనే కనపరచడం ఈ పరిచయుల పని. యేసు ప్రభు చెప్పిన మాటలు, బైబిల్లో మాటలు చెప్తున్నాను నేను, సొంత మాటలు ఏం చెప్పడం లేదు. చూసుకోండి వాక్యం. మత్తయి సువార్త 15:9 మత్తయి సువార్త 23:5 మనుష్యులకు కనపడవలెనని, మనుషులకు కనపడాలని వికారంగా పెట్టుకుంటారు. ఏంటమ్మా వికారంగా ఉన్నావు? ఏంటంటే నేను ఎలా ఉపవాసం అన్నాను. ఈ వికారంగా పెట్టుకుని ఏంటమ్మా అలా ఉన్నావు ఒకవేళకు ఉందంటే, నేను వికారంగా పెట్టుకుని నేను ఉపవాసం ఉన్నానని చెప్తారు. మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు ఉపవాసం ఉన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు అన్నాడు. ఎవ్వరికి చెప్పొద్దన్నాడు ఉపవాసం ఉన్నట్టు. వీళ్ళ ఉపవాసం ఉన్నాడు అందరికీ చెప్పేస్తారు. వీళ్ళ ఉపవాసం ఉన్నాం ఉపవాసం ఉన్నాం ఉపవాసం ఉపవాసం అంటే భక్తుల్లాగా నటిస్తారనమాట. భక్తులు పెద్ద పెద్ద భక్తుల్లాగా నటిస్తూ ఉంటారు ఈ పరిసయ్యులు. మత్తయి సువార్త 23:13 ఎవరు చదవట్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. మత్తయి సువార్త 23:13 చాలమ్మా. వాళ్ళు ప్రవేశించరు పరలోక రాజ్యంలో. ప్రవేశించేవాడిని ప్రవేశించనీరు. వీళ్ళ పని అది, ఈ పరిసయ్యుల పని. లూకా సువార్త 20:47 విధవరాండ్ర ఇంట్లో దిగమింగుతూ ఉంటారు. వీళ్ళు కుదురుగా ఉండరు. వీళ్ళు విధవరాండ్ర ఇంటికి వెళ్ళిపోతారు. అస్తమానం వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళ దిగమింగుతూ ఉంటారు.
విధవరాండ్రులు ఎక్కడ కనపడితే బలహీనంగా ఉంటారు కదా వాళ్ళు, పాపం భర్త లేని వాళ్ళు, వాళ్ళని దిగమింగటమే పని. వాళ్ళకి ఏదో చెప్తూ ఉంటారు, నువ్వు అది ఇయ్యి నువ్వు ఇది ఇయ్యి అని చెప్తూ ఉంటారు. వీళ్ళు పరిసయ్యుల పని. మత్తయి సువార్త 23:15. చాలమ్మా. ఈ మతంలో కలుపుకుంటాకే వెళ్ళిపోతూ ఉంటారు, ఫారెన్ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళిపోయి మా సముద్రాన్ని చుట్టేస్తూ ఉంటారు ఇలాగ మతాల కోసం. ఈ మా 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 మినిస్ట్రీ అని మా మతం అని కలిపేస్తూ ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళ పని అది. ఇది పరిచయుల యొక్క లక్షణాలు. మరి ఇలాంటి పరిచయుల గురించి చెబుతూ యేసుక్రీస్తు వారు మనకి ఇవాళ ఇచ్చినటువంటి ఈ లేఖన భాగంలో ఏమని చెప్తున్నాడు? మీ నీతి పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఇంకా కొన్ని విషయాలు జోడిస్తాను మీకు, మీరేమనుకోకపోతే. ఈ పరిచయాలు ఏం చేస్తారు తెలుసా? రాత్రి 12ంటికి మెలకుగా ఉంటారు. రేపు పొద్దున ఎలక్షన్గా మెలకుగా ఉంటారు, 12ంటికి నిద్రపోరు. రేపు పొద్దున ఎలక్షన్ ఉందనుకోండి, మనకి మెలకుగానే ఉంటారు. వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు అన్నమాట, ఎవరన్నా మన ఇంటికి వస్తారేమని. పరిచయులు అప్పుడు చూసేవారంట ఆ రోజుల్లో. చూసుకుని ఎక్కడికి వెళ్ళారు? పాస్టర్ గారింటికి వెళ్ళారా? ఓరియం, మరి పాస్టర్ గారే మెలకుగా ఉంటే మనం మెలకుగా లేకపోవడం ఏంటి అనుకుంటారు వాళ్ళు. పాస్టర్ గారు మెలకుగానే ఉన్నారు, మనం కూడా మెలకుగానే ఉందాం. అదిగో పాస్టర్ గారింటికి బండి వేసుకొచ్చేసారు, మన ఇంటికి కూడా బండి వేసుకొచ్చేస్తారు. పరిచయులు చేసే పని వీళ్ళందరూ. అందుకని ప్రభు అంటున్నాడు, మీ నీతి పరిచయ్యుల నీతి కంటే ఎక్కువగా గనక లేకపోతే ఏమంటున్నాడు బ్రదరు? అసలు పరలోక రాజ్యంలోనే ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తారమ్మా? ఎవరు ప్రవేశిస్తారు? అది తండ్రి. ఎన్ని వాక్యాలు నేను ఎక్కడ రాసుకొని మీరు చెప్పాలి నాకు. ఆయన చిత్త ప్రకారం చెయ్యాలి. ఏమిటి ఆయన చిత్తం? ఏం చెప్పాడమ్మా ఆయన? తల్లిదండ్రుల్ని సన్మానింపుము. ఎవరు తల్లిదండ్రులు? ఎవరు మరి? ఈ ఊరు కోడలకి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారా? అత్తమామలే తల్లిదండ్రులు, ఇంకెవరు తల్లిదండ్రులు? అంతే కదండి. అంటే ఎవరిని సన్మానించాలి మనం? అత్తమామలను సన్మానించాలి. సన్మానిస్తాం. ఎందుకు సన్మానిస్తాం? నన్ను ఎన్ని మాట్లాడినది? మరి మీ అమ్మ కూడా అక్కడ అన్ని మాట్లాడింది కదా. అక్కడ మీ అమ్మగారు ఇంట్లో మీ అమ్మ కూడా అన్ని మాట్లాడింది కదా. మీ అన్నయ్య భార్య మీ తమ్ముడి పేడమో అక్కడ కూడా ఏమంటుంది? అందువల్ల తీర్పు తీర్చుకో దయచేసి ప్లీజ్. నువ్వు మీ అత్తగారిని తీర్పు తీర్చావా? మీ అమ్మను కూడా తీర్పు తీర్చడానికి నీ ముద్దుల మరదలో నీ అతి ప్రియమైన వదిన అక్కడ ఉంది. నువ్వు తీర్పు తీర్చుకో. ఒక్కొక్క ఆవిడ అంటది, మల్లుడు ఎంత మంచోడో అంటది, నా కొడుకు పనికి మాలిన ఎదమంటది. ఏమిటి అల్లుడు మంచోడు అంటే? అన్నం వండేస్తాడంట. మరి కొడుకు వండుతున్నాడు కదా, కొడుకు ఎవడా? పనికి మాలిన ఎదమంట. అల్లుడు వండుతున్నప్పుడు మెచ్చుకున్నావు కదా, అన్నం వండేస్తున్నాడు ఎంత మంచోడని. మరి కొడుకు వండుతున్నప్పుడు పనికి మాలిన ఎదమని ఎందుకు అంటున్నావు? అంటే ఇది కూడా పరిచయుల నీతే. పరిచయులు నీతి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇతరులకు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. అందుకని ప్రభు మనల్ని ఏమని పిలుస్తున్నాడు ఈరోజు? పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. అధికము అంటే ఏంటి? వాళ్ళకి లేక ఉండకూడదు, మనం వాళ్ళకి లేక ఉండకూడదు అని ప్రభు మనకి చెప్తున్నాడు. రోమాపత్రిక 14:17 ఒకసారి చూడండి. రోమాపత్రిక 14 దేవుని రాజ్యము
భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏమి కాదు అంటే ఏంటి? పలావు కోడి మాసం కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్య సువార్త ఎక్కడన్నా పెడుతున్నారు అనుకోండి, సభలు పెడుతున్నారు అనుకోండి, ఆ 3 రోజులు భోజనాలు ఉన్నాయంటే ఒక రకమైన అటెండెన్స్ ఉంటుంది అక్కడ. ఆ 3 రోజులు అక్కడ భోజనాలు లేవు అనుకోండి, అటెండెన్స్ అక్కడ వీక్ అయిపోతూ ఉంటుంది. అంటే దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు పరిచయులు? భోజనము పానము, పలావ్ ప్లస్ కోడి మాసం. ఎన్నిసార్లు ఇంట్లో తిన్నా సరే అక్కడ కూడా ఉండాలి. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ ఏంటి మరి దేవుని రాజ్యం అంటే? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి, ఈ నీతిమంతుడైనటువంటి దేవుని క్రియలు, నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. నీ నీతి అక్కర్లేదు దేవునికి, నీ డబ్బు కూడా అక్కర్లేదు దేవునికి. నీ డబ్బు సంఘానికి అవసరం, నీ డబ్బు నీకు అవసరం, నీ డబ్బు పొరుగు వాళ్ళకి అవసరం అంట. ఒక భక్తుడు చెప్తున్నాడు మాట. నీ డబ్బు దేవుడికి అక్కర్లేదు, సంఘానికి అవసరం. సంఘ అవసరాల నిమిత్తం మీరు త్యాగం చేయాలి. కానీ దేవుడికి అవసరమైంది ఏంటి? నీ నీతి. నువ్వు నీతిమంతురాలుగా ఉండటానికి ఇష్టపడ్డావనుకో, నీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు చేస్తాడు. రూత్ అనే ఒక అమ్మాయి ఉంది బైబిల్లో, తెలుసు కదా మీ అందరికీ. ఆ అమ్మాయి ఏం చేసింది? భర్త చనిపోయినప్పటికీ కూడా భర్త చనిపోయాడని అత్తగారిని వదిలిపెట్టి వెళ్ళలేదంట. అలాగే అత్తగారి దగ్గర ఉందంట. పాపం అత్తగారికే జాలేసింది. అత్తగారికి జాలేసి ఏం చేసింది? కోడలకి పెళ్లి చేసింది. కోడలకి పెళ్లి చేసింది. కోడలకి పెళ్లి చేసింది. ఎవరైనా ఉన్నారా కోడలకి పెళ్లి చేసేవాళ్ళు? అది వెళ్ళనన్నా సరే అది ఎలా వెళ్ళిపోతుందో పొగెడతారనమాట. అది వెళ్ళిపోయేలాగా ఏదో రకంగా వెళ్ళిపోయేటట్టు చేయాలి. తను సొంతంగా వెళ్ళిపోమని అందం, నోటితో అందం వెళ్ళిపోమని, ఏదో రకంగా బాబోయ్ దీంతో ఆగలేనని వెళ్ళిపోయేటట్టుగా చేస్తారు. కానీ నయోమి ఏం చేసింది? ఒక మహారాజుని తీసుకొచ్చింది. ఎవరిని? బోగేష్ కాదు, బోయేజ్. మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, బోగేష్ అని, చనిపోయాడు మొన్న ఉమామహేశ్వరంలో. బోయేజ్ మహారాజుని తీసుకొచ్చి బ్రహ్మాండమైన పెళ్లి చేసింది. అందులోంచి వచ్చాడంటే యేసుక్రీస్తు వారు. ఎవరిలోంచి? రూతు సంతానం నుంచి వచ్చాడు యేసు ప్రభు. అంటే ఒక విధవరాలకి ఒక పెళ్లి చేస్తే ఆ సంతానంలోంచి యేసు ప్రభు వచ్చాడు. ఎంత ఆశ్చర్యకార్యమో చూడండి. లేయా అనే ఆవిడ ఒక అమ్మాయి ఉంది. లేయా అనే ఒక అమ్మాయి ఉంది. లేయా తెలుసా? పుసికళ్ళదంట, కళ్ళు పుసికళ్ళు, దాని కళ్ళే పుసికళ్ళు. అందులోంచి మోషే అంటే సుందరమైన కండ్ల కలిగివాడు వచ్చాడంట. అయ్యి బాబోయ్, ఈరోజు నీకు అందం లేకపోవచ్చు, ఈరోజు నీకు మంచి కలర్ లేకపోవచ్చు, నీకు పెళ్లి సంబంధం రాకపోవచ్చు, కానీ నీ గర్భంలోంచి దేవుడు ఎవరిని పుట్టిస్తున్నాడో? అందగత్తెలను పుట్టిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. అందగత్తెలను పుట్టిస్తాడు. వస్తారు నెక్స్ట్ జనరేషన్లో. మన పూర్వీకులు ఎలా ఉండేవారమ్మా? ఎక్కడికి వెళ్ళినా అంటారంటాను, పుట్టించాడు దేవుడు అంబేద్కర్ని, పుట్టించాడు దేవుడు అంబేద్కర్ని. ఆపరేషన్ చేయించుకోలేదు అంబేద్కర్ వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ అమ్మా నాన్న ఆపరేషన్ చేయించుకుంటే అంబేద్కర్ పుట్టినమ్మా చెప్పరేంటి మీరు? అంబేద్కర్ వాళ్ళ అమ్మా నాన్న ఆపరేషన్ చేయించుకునేలాగా చేయకుండా అంబేద్కర్ పుట్టిదాకా కంటానే ఉన్నది వాళ్ళ అమ్మా నాన్న. 14వ సంతానం. అంబేద్కర్ ఎన్నోవాడు? 14వ సంతానం, 14వ కాన్పు వాళ్ళ అమ్మకి. 2 పిల్లలకి కాన్పు చేయించుకోకుండా చేశాడు అప్పుడు దేవుడు. అంబేద్కర్ పుట్టాడు. అంబేద్కర్ పుట్టి మనలాంటి సామాన్యమైనటువంటి ప్రజలకి, అణగారిన ప్రజలకి ఆయన ద్వారా కొంత మేలు చేశాడు. ఇప్పుడు అంబేద్కర్ దేవుడు ఎవరు? అంబేద్కర్ని పుట్టించిన దేవుడు ఎవరు? అంబేద్కర్ని పుట్టించిన దేవుడు ఎవరమ్మా? మన దేవుడే అంబేద్కర్ దేవుడు. వీళ్ళు తెలియకేమనుకుంటున్నారు అంబేద్కర్ దేవుడు అంటున్నారు. మనోళ్ళు ఏమంటున్నారో తెలియక అంబేద్కర్ దేవుడు కాదు, అంబేద్కర్ మహానుభావుడు. ఈ మహానుభావుల్ని పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన పేరే
నజరేయుడైన యేసు ఈజిప్టు బానిసత్వం నుంచి ప్రజలను రక్షించడానికి ఆ రోజున మోషేను పుట్టించాడు. ఈ రోజున ఎవరిని పుట్టించాడు? నీ కోసం, నా కోసం అంబేద్కర్ని పుట్టించాడు. కాబట్టి అంబేద్కర్ వల్ల ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు. అంబేద్కర్ కూడా పగడాల ప్రవీణ్ గారు చెప్పిన మాట చెప్తున్నాను. క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళాడంట. మీ ఉద్యమం చల్లారిపోతుంది, తీసుకోవద్దంటే మానేశాడు, అది వేరే విషయం. కాబట్టి సమాజంలో ఎంతోమందిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. అలాగా అర్థమైందా? అందరూ యేసుప్రభు సువార్త చేయరు. అందరూ నాకులే ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి ఏయో మాటలు చెప్పడం కాదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటాడు. పండిత రమాబాయి అని ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది, బ్రాహ్మిన్స్, మన కమ్యూనిటీ కాదు. చిన్నతనంలో భర్త చనిపోయాడు. బైబిల్ని మరాఠీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసేసింది. దేవుని సువార్త విన్నది, దేవుణ్ణి నమ్ముకున్నది, విగ్రహారాధన విడిచిపెట్టింది. జోగిని వ్యవస్థ అంటే దేవుడి గుడిలో పూజారుల దగ్గరికి అమ్మాయిని పంపించడం, దాన్ని నివారించింది. విధవరాండ్రకి సహాయం చేసింది, ఆశ్రమాలు కట్టింది, ఎన్నో పనులు చేసింది. మతం మార్చారా? రమాబాయి మతం మార్చారా? క్రైస్తవులు ఎక్కడన్నా కనపడితే వీళ్ళ మతం మార్చారని చెప్పుకుంటున్నారు. ఎవరు మతం మారుతున్నాం మనం? ఎవరు మతం మార్చట్లేదే. మీరు ఎవరైనా మతం మారుతున్నారా? మనం ఎవరి మతం మార్చట్లేదు. మన మతంలో మనం ఉన్నాం, మన కులంలో మనం ఉన్నాం. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని మన కులాన్ని వాళ్ళే రద్దు చేశారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని మన కులాన్ని మనకు తీసేశారు, మన రిజర్వేషన్ మనకు తీసేశారు. అయినా దేవుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు. మనకు ఉద్యోగం లేకపోవచ్చు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు లేకపోవచ్చు, మన మనవలకు ఉద్యోగాలు వస్తాయి. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ నీ బ్రతుకులో కనుక దేవుడిని విడిచిపెడితే శాపానికి గురవుతావు. ఈ రోజున కరోనా సమయంలో ఎంతోమంది మరణించారు. ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నామంటే దేవుడు దేని నుంచి రక్షించాడు మనల్ని? కరోనా నుంచి రక్షించబడ్డాం. మరి దేవుడు చేసిన అద్భుతం కాదా? ఆశ్చర్యకార్యం కాదా? ఒక్క రూపాయి కూడా లేకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్క రూపాయి కట్టడం కూడా లేనప్పుడు పెళ్ళి అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అద్భుతాలు కాదా? అందువల్ల దేవుడు ఏ రకంగా అయినా సరే అద్భుతాలు చేసి మీ జీవితంలో ఆనందకరంగా మార్చగల దేవుడు ఎవరన్నా ఉన్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నీ తలుపు వేసుకుని నువ్వు కన్నీరు కారిస్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మత్తయి సువార్త చూడండి ఒకసారి. ఆరో అధ్యాయం. మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందుని తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారమ్మా? ప్రార్థన ఎక్కడ చేయాలి? నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపేసేసుకోవాలి ముందు, అక్కడ ప్రార్థన చేయాలి. రహస్యమందు చూచి నీ తండ్రిని నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనలో ఉన్న బలం, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న ఆశ్చర్యం, ప్రార్థనలో ఉన్నటువంటి మహిమ నువ్వు అనుభవించాలంటే నువ్వు ప్రభువుని అంగీకరించాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, ఆరాధనకు క్రమంగా రావాలి. దేవునికి ఇచ్చేవి దేవునికి, కైసరికి ఇచ్చేవి కైసరికి అన్నాడు దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కరుణించి కాపాడుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చూడండి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూసారమ్మా? ఇప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని చెబుతూ ఇక్కడ ఏమి చెప్తున్నాడు? నీతి నిమిత్తం హింసింపబడాలి మనం. హింస, శ్రమలు లేకుండా, బాధలు లేకుండా, వేదన లేకుండా,
దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కుదరదు. పురిటి నొప్పులు లేకుండా బిడ్డని ప్రసవించగలమా? ఎట్టి పరిస్థితుల్లో ప్రసవించలేం. అలాగే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలనుకుంటే, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను నువ్వు పొందాలనుకుంటే, నీ జీవితంలో ఒక అశుభకాలం వస్తుంది. ఆ అశుభకాలాన్ని నువ్వు కంపల్సరీగా దాన్ని భరించాలి. అప్పుడు ఎలా పడిపోతామంటే, ప్రసంగ గ్రంథంలో అంటాడు, పిట్టల వలలో పడినట్టు పడిపోతామంట, చేపల వలలో చిక్కున్నట్టు చిక్కుపడిపోతాం ఒక్కొక్కసారి. అయినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, జీవము గల దేవుడు, మహిమ గల దేవుడు మనల్ని రక్షించి, మనల్ని వెంటాడి, మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు ఆయన. అందుకని ఆయన చెప్తున్నాడు, మీరు పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే నీతి నిమిత్తము హింసించబడుతూ ఉండాలని చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, వద్దులేండి చూడొద్దు, నీతి అనే కవచం ధరించుకోమన్నాడు. అది మన నీతి. నీతిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వకుండా ఊరుకోడు. నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు చూస్తున్నటువంటి ప్రతి అంశము కూడా ఆయన పరిశీలన చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన్ని మనం ఖచ్చితంగా ఆయన్ని ఆరాధించడానికి ఆపకూడదు. ఆపకూడదు. ఒకవేళ మనం కనుక దేవుణ్ణి ఆరాధించడం మానేసామనుకోండి, మీరు అనుకోవచ్చు మనం ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమీ లేదనుకుంటున్నాం. మనం ప్రార్థనకి వెళ్ళకపోతే ప్రార్థన చేసి చాలా ఉన్నాయంట. సూర్యుడు ప్రార్థన చేస్తాడంట, చంద్రుడు ప్రార్థన చేస్తాడు, చెట్లు ప్రార్థన చేస్తాయంట, భూమి ప్రార్థన ఆయన సృష్టి అది. మనమే కాదు సృష్టి, ఆయన జీవరాశులు ఉన్నాయి, అవి కూడా ప్రార్థన చేస్తాయి. అడవులో లేడి పిల్లలు, సింహాలు, ఏనుగులు కూడా ప్రార్థన చేస్తాయి. తెలుసా మీకు ఆ విషయం? అవి ఆకలిసినప్పుడు మొర్ర పెడతాయంట దేవునికి. మొర్ర పెడితే అరుచు కాకు పిల్లలకి ఆహారం ఇచ్చేవాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం. సామెతల గ్రంథంలో అంటాడు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. చాలా మంచి వాక్యం అది. ఐశ్వర్యం పొందడానికి ఎంత ప్రయాసపడతా ఉంటారో. తెల్లారులైతే బీరువా చూసుకుంటారు, రాత్రి అయితే బీరువా చూసుకుంటూ ఉంటారు. తెల్లారులైతే బీరువా ఓపెన్ చేస్తారు, సాయంకాలం పడుకునే ముందు బీరువా ఓపెన్ చేస్తారు, ఒకసారి చూసుకుంటారు అనమాట. అవన్నీ పసుపుగా కనపడతాయి, చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ పొద్దున్న లేచిపోతారు, మళ్ళీ పొద్దున్న కళ్ళలోకి వచ్చేస్తుంది. కళ్ళలోనేమో దొంగోడు చెత్తుకున్నట్టు కనపడుతుంది, కానీ పొద్దున్న చూసుకుంటారు, మరి రాత్రికి దొంగోడు వచ్చేసాడు మళ్ళీ చూసుకుంటే పసుపుగా కనపడుతుంది అనమాట. పెట్టుకోవద్దని అంటలేదు, ఆభరణాలు పెట్టుకోండి, కానీ దేవుడుకి మించిన ఆభరణం నీకు ఉండకూడదు. దేవుడే నీకు ఆభరణం అయిపోవాలి. అందుకనే నాకంటే నీ భర్తను కానీ, నీ భార్యను కానీ, నీ కొడుకుని కానీ, నీ మనవరాలను కానీ, నీ కూతుర్ని కానీ ఎవరిని ప్రేమించొద్దని చెప్పేశాడు దేవుడు. చెప్పడం లేదండి, ఎవరిని ప్రేమించొద్దు, నన్ను ప్రేమించు. ఎందుకు నిన్ను ప్రేమించాలి? ఎందుకు భర్తగా నిన్ను ఎక్కువ ప్రేమించాలి? ఎప్పుడన్నా నువ్వు చచ్చిపోయావు అనుకో, నువ్వు చచ్చిపోయావని నీ మొగుడు నీతో పాటు చచ్చిపోతున్నాడా? అయ్యి బాబా సావడా, ఎప్పుడు సావడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా నువ్వు చచ్చిపోయావు అనుకో, అయ్యో నా భర్త చచ్చిపోయాడని నన్ను కూడా పాతి పెట్టేయండి అని అంటదా? జాగ్రత్త పడిపోతారు. తాళం చేతులు అన్ని జాగ్రత్త పెట్టేసుకుంటారు, ఎడుతారు. లేదు వేరే విషయం. ఒకళ్ళు చచ్చిపోతే ఒకళ్ళు ఎలర్ట్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ బతికేయాలి మేము, ఇంకా బతికేయాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, అమ్మా నన్ను ఆరాధించు, నన్ను కనపరచు, నేనుంటాను. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడిని నేనే. ముదిమి అంటే ఏంటి? ముసల్దానం అయ్యే వరకు నేను ఉంటాను. ఒకవేళ వెళ్ళిపోతే ఏదో ఒక రోజుని అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దూతలు వస్తారో, ఆయన దూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతారు. నిన్ను తీసుకెళ్తున్నప్పుడు నువ్వు ఎవరైతే చూస్తారని బంగారం ఇచ్చావో ఆ మనవరాలు రాదు. నేను ఎవరైతే చూస్తారని కూతురికి అన్నీ పెడతావు కదా, ఆ కూతురు రాదు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ ప్రియుడు రాడు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో ఆ భర్త నీ కూడా రాడు. ఎవరో రారు నీ కూడా, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళిపోవాలి. నీతో పాటే అప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? పరలోకంలో దేవుని దూతలు ఉంటారు. నీకన్నా ముందు చచ్చిపోయిన మీ అమ్మ నాన్న, నీకన్నా ముందు చచ్చిపోయిన మీ తాత మా అమ్మ, మీ తాత మామూళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ అక్కడ కనపడతారనమాట నీకు. అప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవాలి. నువ్వు నేను బయటకెళ్తావు ఎక్కడి నుంచి? అందుకని ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుండా. ఒకవేళ నీకు ధనవంతులు అవ్వాలని ఆశ పుడితే దాని నుంచి ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోంటున్నాడు దేవుడు. క్రైస్తవుల యొక్క లక్షణాలు అమ్మవి, పరిచయ లక్షణాలు కాదు, దేవుని లక్షణాలు. దేవుని కోసం నిలబడాలి, దేవుణ్ణి సంపాదించుకోవాలి. మీరు పరలోకమందు ధనము సంపాదించుకోనుడి. డబ్బు ఎక్కడ సంపాదించుకోవాలి? మనం
పరలోకంలో సంపాదించుకోవాలి. పరలోకంలో సంపాదించుకోవడం అంటే ఏంటి? ఇక్కడ నీతిగా ఉండటమే పరలోకంలో సంపాదించుకోవడం అంటే. కాబట్టి దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహోన్నతమైనటువంటి కార్యాలు జరగాలంటే దేవుడిచ్చేటువంటి ప్రతి శోధనని, దేవుడిచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అంగీకరించి తీరాలి. అంగీకరించకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. ఇంకా మత్తయి సువార్తలో కూడా అదే. అయ్యగారు టైం అయిపోయిందా? కాబట్టి మత్తయి సువార్తలో కూడా ఆయన కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడే మనం నరహత్య చేయవద్దు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈయనేమంటున్నాడు? సహోదరుని మీద క్రోపపడు ప్రతివాడు విమర్శకులకు. పాత నిబంధన గ్రంథంలో నరహత్య, మనిషిని చంపితేనే పాపం. ఇప్పుడు ఏం పాపం తెలుసా? తన సహోదరుడి మీద కోపపడితేనే పాపం. దేవుడు చెప్పిందే కష్టంగా ఉంది, ధర్మశాస్త్రమే సులువుగా ఉంది. చూడండి ఇంకా ఏముంది? నువ్వు బలిపీఠం మీద అర్పణ అర్పించదు కానీ నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన నీ అర్పణ విడిచిపెట్టి సహోదరునితో సమాధాన పడాలి. ఈ సమాధాన పడటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. సమాధానం, తోటి వ్యక్తితో సమాధాన పడటమే దేవుని యొక్క లక్షణం. నిన్నెవరన్నా కొడుతున్నా సరే, నిన్నెవరన్నా మాట్లాడుతున్నా సరే, నిన్నెవరన్నా దూషిస్తున్నా సరే నువ్వు మౌనంగా ఉండాలి. యేసుప్రభు చెప్పిన మాట. యేసుక్రీస్తు వారిని కూడా సిలువేసినప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? మీకు పని పాటలేదా? మీకు అంత చూస్తాను, నేను పరలోకం వెళ్ళిన తర్వాత నా సైన్యాన్ని పంపిస్తాను, దుర్మార్గులారా అని తిట్టాడా? తిట్టలేదు. ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం అలవాటు అవుతుంది తెలుసా? మాటలో పడటం అలవాటు అయిపోతూ ఉంటుంది, దెబ్బలు పడటం అలవాటు అయిపోతూ ఉంటుంది, సహించుకోవటం అలవాటు అయిపోతూ ఉంటుంది. కాబట్టి శ్రమ ఓర్పు పరీక్షను, శ్రమ ఓర్పును, ఓర్పేమో పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. నిరీక్షణ క్రైస్తవుని యొక్క జీవితం నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎంత భయం, ఎంత బలమైన మాట! ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మరణాన్ని జయించిన వాడు, మరణ పొమ్ములని విరిచినవాడు, చనిపోయి సమాధిలో ఉండినటువంటి శవాన్ని కూడా లేపేశాడు దేవుడు. ఎవరు? లాజర్ చనిపోయినప్పుడు అక్కడ లేడు, ఆ ఊళ్ళో లేడు, ఎక్కడో ఉన్నాడు. ఉండి 4 రోజులు ఆగిన తర్వాత నెమ్మదిగా వచ్చాడు. కోపం వచ్చేస్తుంది మార్తమ్మకి. ఉత్తప్పుడల్లా యేసుప్రభు ఎక్కడే ఉంటాడు, ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంటాడు. సరిగ్గా మా తమ్ముడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. ఓ మూలుగుడు, ఈ మార్తమ్మ మూలుగుడు. ఈ మార్తమ్మ మూలుగులు మనం కూడా మూలుగుతూనే ఉంటాం ఒకసారి. తీరా యేసుప్రభు వచ్చి అంటున్నాడు, అమ్మా ఎక్కడ మీ తమ్ముడు అంటే, ఇంకెక్కడ, అదిగో 4 రోజులైంది, శవం కూలిపోయింది అని చెప్తే యేసుప్రభు వెళ్ళి ఏమని చెప్తున్నాడు? లాజరు బయటికి రా. వచ్చాడా లేదా? చనిపోయిన వారినే బ్రతికించేటువంటిది దేవుడిని కలిగి ఉన్న మనము మరి ఇంకా దేనికోసం భయపడుతున్నాం మనం జీవితంలో? చనిపోయినటువంటి వ్యక్తులనే బ్రతికించే దేవుడిని కలిగి ఉన్న మనము పేదరికానికి భయపడుతున్నామా? ఉచిత పథకాలు రాలేదని భయపడుతున్నామా? భర్త కొడుతున్నాడని భయపడుతున్నామా? కువైట్ వెళ్ళలేదని భయపడుతున్నామా? పిల్లకి పెళ్ళి అవ్వలేదని భయపడుతున్నామా? అమ్మాయికి ఇంకా సంబంధం కుదరలేదని భయపడుతున్నామా? భయపడకు. దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు తగిన సమయంలో నీకు ప్రతిఫలం ఇచ్చి నిన్ను రక్షించి నిన్ను హత్తుకొని నిన్ను కౌగులించుకొని నీ కన్నీరు తుడిచి నీతోనే ఉంటాడు. ఎప్పుడన్నా నువ్వు వెళ్ళిపోతుంటే నీతో వస్తాడు. నీ మరణ దినాలు సమీపించినప్పుడు కూడా నీతో అలా నడుస్తూ ఉంటాడు. శాశ్వత కాలం ఉంటాడు ఆయన. పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతానే ఉంటాడు. అందువలన నువ్వు నీ జీవితంలో నీ సంగతులు, ఇప్పుడు నేను చెప్పిన సంగతులు నువ్వు గ్రహించుకుని నీ జీవితంలో జరిగిన సంగతులు నీ పిల్లలకి చెప్పాలి. మళ్ళీ నీ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఇదే సువార్త. దేవుని సువార్త అంటే ఏంటనుకుంటున్నారు? అన్నిటికన్నా ఘనమైనటువంటి ఉద్యోగం ఇది. బిల్లీ గ్రహం గారిని అడిగారంట, అయ్యగారు మీరు చాలా గొప్ప పేరు అంటుంటే వాళ్ళు అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేయమని, అమెరికా ప్రెసిడెంటు అంటే అమెరికాకి
ప్రెసిడెంట్ పదవి, నరేంద్ర మోడీ ప్లేస్ అనమాట ఇది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఎలాగో అమెరికాలో అధ్యక్ష పదవి అలాంటిది. బిల్లీ క్లింటన్కి అన్నారంట, నన్ను అంత చిన్న పోస్టులోకి రమ్మంటున్నారని అడిగాడంట ఆయన. బిల్లీ గ్రాహం గారు ఏ పోస్టులో ఉన్నాడు? జీవము గల దేవుణ్ణి సువార్త ప్రకటించే పోస్టులో ఉన్నాడు ఆయన. ఆ పోస్టులో నుంచి ఏంటి అమెరికా అధ్యక్షుడు అవ్వమంటున్నారా? సింపుల్గా. కొంతమందికి పదవి వస్తుందనుకోండి, నేను చర్చికి వెళ్ళని చెప్పేస్తారు. మేము చర్చికి వెళ్ళమండి. నీ పదవి ఎన్నాళ్ళు ఉంటుంది? 5 ఏళ్ళు ఉంటుంది. పోనీ 5 ఏళ్ళు నీకేమైనా స్వతంత్రం ఉంటుందా? ఉండదు. మళ్ళీ ఇంకొకళ్ళు చెప్పినట్టు నువ్వు నడవాలి అక్కడ. దేవుని ఉగ్రతని, దేవుని కోపానికి, దేవుని శాపానికి బలవ్వకుండా నువ్వు, నీ కుటుంబము, నీ సంఘము ఆశీర్వదించబడాలంటే దేవుణ్ణి తక్కువగా చేయకు, దేవుని హెచ్చించు, దేవుని గణపరచు, దేవుని ఆరాధనకు రా, దేవుని మీద ఆధారపడు, దేవుడి మీద నువ్వు ఉండు, నిలబడు. ప్రాణం పోయినా కానీ తిరిగి నీ ప్రాణాన్ని నీకు ఇవ్వగల ఏకైక సమర్థుడు, సజీవుడు, శాశ్వతమైన దేవుడు నీకున్నాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగా. ఆమేన్.